రాహుల్ గాంధీ కూడా మమతా బెనర్జీకి మద్దతు ప్రకటిస్తూ మాట్లాడాడు. సరే, ఎన్నికల్లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ, తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ వేరువేరుగా పోటీ చేశాయి. కానీ ఇప్పుడు జరిగిన పరిణామాల నేపథ్యంలో రాహుల్ గాంధీ మమతకు మద్దతు ప్రకటించారు. ఆశ్చర్యకరంగా ఒక మాట అన్నాడు ఆయన. మమత ఓడిపోయిందని కొంతమంది కాంగ్రెస్ నాయకులు చంకలు గుద్దుకుంటున్నారు. మమతా బెనర్జీ ఓడిపోయిందని తమ కాంగ్రెస్ నాయకులు చంకలు గుద్దుకుంటున్నారు. ఇది చాలా చిల్లర వ్యవహారం. వాళ్ళు బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికైనా ఈ దేశాన్ని ఆక్రమించుకోబోతుంది అక్రమంగా, ఇల్లీగల్గా బీజేపీ. దాని గురించి ఆలోచించండి అని తన కాంగ్రెస్ నాయకులకి హెచ్చరిక పంపాడు ఆయన. ఇది ఒక మంచి పరిణామమే. కానీ ఈ ఇంట్లో కూర్చొని హెచ్చరికలతో, ఈ ఉపన్యాసాలతో, ప్రెస్ మీట్లతో ఏమి జరిగేది లేదు.